హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకోసం హోండా Q7 బండి అయితే తీసుకొచ్చాను. జస్ట్ 89,000తో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. కంపెనీ చెప్తుంది ఏంటంటే సింగిల్ ఛార్జ్కి 80 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ బడ్జెట్లో బ్రాండెడ్ కంపెనీస్లో ఈవీ వెహికల్స్ అయితే లాంచ్ అవ్వలేదు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. తక్కువలో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళకి మొత్తం 5 కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్, బ్యాటరీ, మోటార్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో గాయస్, ఈరోజు మనం మలక్పేట్ ఆది హోండా షోరూంలో అయితే ఉన్నాం. ఈ Q7 హైదరాబాద్లో చాలా కొన్ని షోరూంలోనే అవైలబుల్గా ఉన్నాయి. సో బయట మీరు వేరే షోరూమ్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మలక్పేట్లో ఉన్న హోండా రెడ్ వింగ్ షోరూమ్కి అయితే వచ్చేయండి. ఈ Q7 మనం ముందుగా చూసుకున్నట్లయితే హోండాలో ఫస్ట్ ఈవీ వెహికల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేదా 20 నుంచి 30 కిలోమీటర్స్ బిజినెస్ పరంగా డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి మార్కెట్లో ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ మనకు చూసుకున్నట్లయితే స్లిక్ డిజైన్తో డ్యూయల్ టోన్లో ఇస్తున్నారు. డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, లో బీమ్ అండ్ హై బీమ్లో త్రో కూడా బాగానే ఉంది. అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మడ్ గార్డ్ కూడా బాడీ కలర్డ్. టెలిస్కోపిక్ సస్పెన్షన్. టైర్ చూసుకుంటే ఎల్ఐస్లో ఇస్తున్నారు. 130 mm డ్రమ్ బ్రేక్స్, ట్యూబ్లెస్ టైర్స్. ఈ కలర్ పేరు వచ్చేసరికి షాలో బ్లూ. వేరే కలర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డీసెంట్ అండ్ అట్రాక్టివ్గా కనిపించింది. సైడ్ మిర్రర్స్ చూసుకుంటే సేమ్ యాక్టివావి దీనికి వేశారు. ఇక్కడ కొత్తగా బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. దీనివల్ల మన డైలీ లైఫ్లో కాలు రాసుకోవడం ఇలాంటి జరిగినప్పుడు ఇదివరకు పాత యాక్టివాల్లో పెయింట్ అనేది పీల్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఇలా ఇవ్వటం వల్ల స్క్రాచెస్ పడినా కానీ ఎక్కువ విజిబుల్ అయితే ఉండవు. అండ్ ఈ బండి ఫ్రేమ్ కూడా సేమ్ యాక్టివా ఫ్రేమ్ మీద బిల్డ్ చేశారు, అండర్ బోన్ సైడ్. అండ్ దీని లెంత్ విత్ వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం పక్కన చూసుకోవచ్చు. Q7 బ్యాడ్జింగ్ మొత్తం ప్లెయిన్ అండ్ డీసెంట్ ప్యానెల్స్తో ఇస్తున్నారు. ఈ వెహికల్లో 2 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్స్ ఇస్తున్నారు. ఇంకా సీట్ గురించి చూసుకుంటే సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 704 mm సీట్ లెంత్ వస్తుంది. బ్యాక్లో చూసుకోవచ్చు టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్, వీటి యొక్క కొత్త డిజైన్. ఇది వరకు ఈ టెయిల్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ యాక్టివాస్లో బాడీస్తో కలిపి ఉండేది, ఇప్పుడైతే విడిగా ప్లేస్ చేస్తున్నారు. మోటార్ టైప్ వచ్చేసరికి బ్రష్లెస్ DC ఎలక్ట్రిక్ మోటార్. టాప్ స్పీడ్ 50 km/h, 0 to 40 km in 9.4 seconds అండ్ 77 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. Q7 బ్యాడ్జింగ్ 2 సైడ్స్ ఇస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ చూసుకోవచ్చు, మొత్తం యాక్టివావి తీసుకొచ్చి దీనికి వేశారు. గ్లవ్ బాక్స్, 1.45 లీటర్ కెపాసిటీ. మొబైల్ ఛార్జర్. ఓన్లీ బండి రన్నింగ్లో ఉన్నప్పుడే మొబైల్ అనేది ఛార్జ్ అవుద్ది. నార్మల్గా కీ ఆన్ చేసి పక్కన పెట్టి ఉంచితే ఛార్జ్ అవ్వదు. ఈ కీ సెటప్ చూసుకుంటే రెగ్యులర్ ఎపటివో 7-8 years పాత యాక్టివాస్ నుంచి దొబ్బేశారు. అదే పెట్రోల్, ఇది ఈవీ. బట్ ఈవీలు బడ్జెట్ ఫ్రెండ్లీ 2 వీలర్స్, ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 12.70 cm, 5 inch LCD ఇస్తున్నారు. డే లైట్లో కూడా డ్రైవ్ చేసేటప్పుడు స్క్రీన్ కనిపించిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు. బికాస్ 450 nits బ్రైట్నెస్తో వస్తుంది. మీరు మీకు కావాల్సిన విధంగా బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వర్షం పడినా లేదా వాటర్ వాష్ చేయించినా కానీ డిస్ప్లే లోపలికి వాటర్ వెళ్ళి స్క్రీన్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే దీనికి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీతో వస్తుంది. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ చూసుకోవచ్చు. స్కూటీకి ఛార్జింగ్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో వస్తుంది. సో వాటర్ వెళ్ళినా కానీ ఏమైతే డ్యామేజ్ అవ్వదు. ఒక్కసారి అండర్ సీట్ చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ ఏం యాక్టివాలో ఎలా ఇస్తున్నారో దీనికి అలాగే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఛార్జర్. దీనికంటూ ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ సేఫ్గా ఒక దగ్గర పెట్టుకోవడానికి ఇస్తున్నారు. చాలా ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే భయపడాల్సిన పని అయితే లేదు. జస్ట్ ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ సాకెట్లో పెట్టి ఈ ప్లగ్ని స్విచ్ బోర్డ్లో పెట్టేస్తే ఛార్జ్ అనేది అవుతుంది. ఇంట్లో కానీ సెలర్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈజీ టు ప్లగ్ అండ్ ప్లే. ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే మంటలు అంటుకోవటం, బ్యాటరీ కాలిపోవటం ఇలాంటివి అయితే అస్సలు జరగవు. 100% ఛార్జింగ్ ఎక్కినాక ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోయిద్ది. మీరు నైట్ పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టుకొని హ్యాపీగా మార్నింగ్ లేచి వాడుకోవచ్చు. బ్యాటరీ కూడా మీకు IP65తో వస్తుంది, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో. హోండా వాళ్ళు ఏదో ఈవీ వెహికల్ లాంచ్ చేసామన్నట్టు కాదు, కానీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా బిల్డ్ చేశారు. బ్యాటరీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఇస్తున్నారు. పేలిపోవడం కానీ మంటలు అంటుకోవడం కానీ ఇలాంటివి అయితే అస్సలు జరగవని బల్లగుద్ది చెప్తున్నారు. ఇంకా వారంటీ చూసుకున్నట్లయితే వెహికల్, ఛార్జర్, బ్యాటరీ వీటికి 3 years లేదా 50,000 kilometers అయితే వారంటీ ఇస్తున్నారు. 2 years ఎక్స్ట్రా వారంటీ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా పర్చేజ్ చేసుకోవచ్చు. దీని పేరే హోండా ప్లస్ కేర్. హ్యాసిల్ ఫ్రీ ఎలక్ట్రిక్ ఫ్రీడమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు హోండా ప్లస్ కేర్ కనుక తీసుకున్నట్లయితే 3 years స్టాండర్డ్ వారంటీ కాకుండా ప్లస్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా
ఫస్ట్ ఇయర్ 3 ఫ్రీ సర్వీసెస్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు ఈ వారంటీ తీసుకోవడం వల్ల నెక్స్ట్ 4 ఇయర్స్ 8 ఫ్రీ సర్వీసెస్ అయితే మీరు చూపించుకోవచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ వన్ చూసుకుంటే రోడ్ సైడ్ అసిస్ట్. వెహికల్ కనుక సడన్గా ఎప్పుడైనా ఆగిపోతే మీకు దగ్గరలో 50 కిలోమీటర్స్ రేడియస్లో ఏదైనా హోండా షోరూమ్ కనుక ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ అయితే చేస్తారు. అండ్ ఆల్సో ఈ హోండా ప్లస్ కేర్ తీసుకోవటం వల్ల అడిషనల్గా 4 ఇయర్స్ అయితే మీరు ఈ వారంటీకి ఎలిజిబుల్. మీరు ఈ వెహికల్ గురించి ఎంక్వైరీ లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మలక్పేటలో ఉన్న ఆది హోండా షోరూమ్కి అయితే వచ్చేయండి. ఇలాంటి బైక్స్ అండ్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.